ఒకరేమో మాస్ లీడర్, మరొకరు క్లాస్ లీడర్. ఇద్దరి పేర్లు ఒక్కటే అయినా పార్టీలు వేరు. అందుకే పొలిటికల్ ఫైట్ కి సై సై అంటున్నారు ఆ ఇద్దరు లీడర్లు. ఆ ఇద్దరు శ్రేణుల మధ్య తలెత్తిన పొలిటికల్ వార్ ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఒకరు రాష్ట్రానికి మంత్రి కాగా మరొకరు జెడ్పీ చైర్మన్. టీడీపీ వైసీపీల మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్ కి ఈ ఇద్దరు నేతలు మరింత తాలింపు వేస్తున్నారట. ఇంతకీ ఎవరా ఇద్దరు శ్రేణులు? వారి మధ్య నెలకొన్న ఆ పొలిటికల్ ఫైట్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లాలో కూటమి వైసీపీల మధ్య తలెత్తిన పొలిటికల్ ఫైట్ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. ఏకంగా ఇద్దరు బడా నేతలు ఫేస్ టు ఫేస్ తలపడటం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచిందట. ఇందులో ఒకరు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాగా మరొకరు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను. నిన్న మొన్నటి వరకు వీరి మధ్య అంతగా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు లేకపోయినా సరిగ్గా 4 రోజుల క్రితం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వీరి మధ్య జరిగిన వాగ్వాదం రాజకీయ దుమారాన్ని రేపిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా రాజకీయాల్లో కామనే అయినా దీని వెనుక రాజకీయ వ్యూహం కూడా లేకపోలేదన్న చర్చ నడుస్తోంది. జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధిగా జిల్లా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న నేత ఒకరైతే, రాష్ట్ర మంత్రి హోదాలో అధికారంలో ఉన్న నేత మరొకరు కావటంతో వీరిద్దరి మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారిందన్న టాక్ జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ జెడ్పీ చైర్మన్ హోదాలో జిల్లాలో చక్రం తిప్పుతున్న చిన్న శ్రీనుకు అడ్డుకట్ట వేసేందుకే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గేర్ మార్చి స్పీడ్ పెంచారన్న టాక్ నడుస్తోంది. జెడ్పీ చైర్మన్ గా ప్రతిపక్షంలో చిన్న శ్రీను హవాకు చెక్ పెట్టేందుకు మంత్రి కొండపల్లి ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎదురుదాడి చేస్తున్నారట. ముఖ్యంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో మెజారిటీ పక్షం వైసీపీ సభ్యులే ఉండటం, వారంతా మంత్రి కంటే సీనియర్లే కావటం మంత్రి కొండపల్లికి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఇటువంటి పరిస్థితుల్లో మిగిలిన ఎమ్మెల్యేలు తనకి సపోర్టుగా ఉండకుండా ఒక్కోసారి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. అయితే మంత్రినిలా ఒంటరి చేయటంలో మిగిలిన ఎమ్మెల్యేలు కావాలనే చేస్తున్నారా అనేది మాత్రం తెలియటం లేదట. ప్రస్తుతం జిల్లాలో పెన్షన్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రభుత్వాన్ని ఆ శాఖ చూస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను ఇరకాటంలో పెట్టేలా వైసీపీ నేతలు నిరసనలకు ప్లాన్ చేస్తున్నారట. అయితే వైసీపీ వేసే ఎత్తులకు చెక్ పెట్టేందుకు మంత్రి కొండపల్లి పెద్ద స్కెచ్చే వేశారన్న టాక్ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో స్థానిక సంస్థల ప్రతినిధిగా, సీనియర్ పొలిటీషియన్గా జిల్లాలో తన హవాను కొనసాగించేలా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్లాన్ చేస్తున్నారట. అయితే వైసీపీ నేతలకు చెక్ పెట్టి తన పవర్ ఏంటో చూపించేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సరికొత్త రాజకీయ ఎత్తుగడలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వైసీపీ వైపు ఉన్న పవర్ సెంటర్ను తన వైపు తిప్పుకునేలా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ట్రెండీ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టారన్న టాక్ వినిపిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య నెలకొన్న పొలిటికల్ వార్ ఎటు టర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.